డాక్టర్స్ పరిభాషలో పూర్తిగా చెప్పాలంటే వీళ్ళని పిచ్చి అంటారు ఇది. కానీ తల్లిదండ్రులుగా మనం అది వినలేము, అనలేము. సో అన్నీ అలవాటు చేయడం అనేది మన బాధ్యత. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. ఈరోజు వీడియో వచ్చేసి మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, ఎంతవరకు నేర్పించగలుగుతున్నాము అనే టాపిక్ అండి. ఆటిజం పిల్లలు నేర్చుకోకపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు కాబట్టి వాళ్ళకి నేర్పించటం అనేది మనకి చాలా కష్టమైన పని. ప్రతిదీ కష్టమే, వీళ్ళకి ఏది నేర్పించాలన్నా కష్టమే. ఒక ఏజ్ వచ్చినాక అలవాటు చేయడం అనేది చాలా కష్టం, నేర్పించడం అనేది. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసే పనులు వాళ్ళకి అలవాటు అయిపోతాయి, కుదరదు. అంటే ఒక 15 సంవత్సరాలు దాటిన తర్వాత బ్రష్ చేసుకోమని చెప్పినా చేసుకోలేరు. అప్పటికి మనం చేయడం వాళ్ళకి అలవాటు పడిపోతారు, మన మీద ఆధారపడిపోతారు. మన స్నానం చేయమన్నా చేసుకోలేరు, ఏవి చేసుకోలేరు. స్నానం చేయడము ఇవన్నీ రాకపోవచ్చు, కానీ దగ్గరుండి వాళ్ళు సోపు రుద్దుకుంటున్నప్పుడు మనం వాటర్ పోయడము, ఇలాగని చూపించటము, లేదు అంటే వాళ్ళని సోపు రుద్దుకొనిస్తే మనం వాటర్ పోయడము, లేదు వాళ్ళు మోయగలిగింది చిన్న సైజులో ఉన్న మగ్గుని వాళ్ళకి చేతికిస్తే వాళ్ళు దాంతో ఇలాగా వాటర్ పోసుకోవడము, అలాగా మనం సోపు రుద్దడము, ఇలాంటివి అండి. ఒక్కసారి నేర్చుకోలేరు. చిన్న చిన్నగా స్టార్ట్ చేసి నేర్పించుకోవాలి. నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది చాలా ముఖ్యం. నేను అలా నేర్పించానని గ్రేట్ అని చెప్పుకోవట్లేదు. చాలా కష్టపడితే కానీ అలా నేర్పించటము నాకు సాధ్యం కాలేదు. పిల్లలకి కొంతమంది, ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న మధ్యలో నేను ఒక వీడియో చూశాను. వాళ్ళ పాప గురించి చెప్తున్నారు, ఆటిజం పాపకి మోషన్స్ అవుతున్నాయి, వెళ్ళేది కూడా తెలియదు కదా, చెప్పలేదు కదా తను చెప్పలేదు కదా. ఒక 4-5 సార్లు వెళ్ళిపోయింది, చాలా పని అయిపోతుంది, రోజంతా నాకు ఓపిక పోతుంది, నాకున్న ఓపిక కూడా పోతుందని చెప్తున్నారు ఆవిడ. అందరూ అంతేనండి. నిజంగా చెప్పాలంటే ఈ పిల్లలకి చేసి తల్లిదండ్రులకి ఓపిక పోద్ది, ఇంక చేయలేము, ఓపిక కూడా ఉండదు. అందుకే మనం కొన్ని పనులు వాళ్ళకి అలవాటు చేయాలి అంటున్నాను. మనం కూడా, తల్లిదండ్రులు కూడా నిజంగా చెప్పాలంటే పేషెంట్ అయిపోతారు. వాళ్ళకు కూడా ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకెంత ఓపిక ఉంటుంది చెప్పండి. పిల్లలకి నేర్పించుకుంటూ కొన్ని నేర్పించుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది, ప్లస్ నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ఓన్గా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. ఇప్పుడు అంత ఒక మహా అయితే 17-18 సంవత్సరాల వరకు వచ్చేసి ఉంటాయి ఆవిడ చెప్పేదే ఆ పాపకి. అప్పటి వరకు కనీసం 1 సైడ్ 2 సైడ్కి వెళ్ళే విషయాలు ఎందుకు తెలియలేదు, ఎందుకు నేర్పించలేదు? ఆకలేస్తుందండి, ఆకలేస్తున్నప్పుడు మనం ఏదో పెడుతున్నాము వాళ్ళకి, ఆకలి అనేది వాళ్ళకి తెలియదు అనుకోండి. ఆకలి వేస్తుంది వాళ్ళకి తెలియదు, మనల్ని అడగరు. కానీ మనం పెడుతున్నప్పుడు తింటున్నారా లేదా, నోరు తెరిచి తింటున్నారా లేదా, వద్దంటే వద్దని చెప్పేస్తారు, తల ఇలా ఊపేస్తారు. మాట రాని పిల్లలు, ఆటిజంలో ఎక్కువ ఆటిజం హైపర్ ఉన్న పిల్లలు మాట రావట్లేదు అనుకో, వద్దని చెప్పేస్తారు. వాళ్ళే మనం ఎంత పెడితే అంత కుంభాలు పెట్టేస్తే తినేస్తారా ఏంటి? కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. అలాగే చేదు, పులుపు ఇవన్నీ టేస్ట్లు వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళు ఏం తినరు, వాళ్ళకి నచ్చిందే తింటారు, మనం పెట్టిందల్లా తినేయరు కదా. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలనే చూసుకుందాము. ఆటిజం పిల్లలు కాకపోయినా వాళ్ళకి మామూలుగా బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ వస్తుందనుకో, టాయిలెట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇలా పట్టేసుకుని ఒక ఫీలింగ్ని చూపిస్తారు కదా, ఫేస్లో ఆపేసుకుంటూ ఉంటారు అని బిగించి పెడుతూ ఉంటారు. ఏదో ఒక రకమైన ఫీలింగ్ ఫేస్లో కనిపిస్తుంది. ఈ పిల్లలకైనా అంతే. మనం అది గమనిస్తే మనకు తెలుస్తుంది కదా. మనం చిన్నప్పటి నుండి వీళ్ళు చూస్తూ ఉంటాము, వీడికి టాయిలెట్ వస్తుందా, లేకపోతే 1 సైడ్కో 2 సైడ్కో వస్తుంది, వీడు బలవంతంగా ఆపుకుంటున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది కదా. అది గమనించి మనం ఆ టైం తీసుకెళ్తూ ఉంటూ కొన్ని చెప్తూ ఉంటాము. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది అది ఆ విషయం వాడి ఫేస్లో మనకు కనపడుద్ది. నోటితో చెప్పలేకపోయినా వాళ్ళ ఫేస్లో మనకు కనిపిస్తుంది కదా. 7 ఇయర్స్ వరకు కూడా కొంతమంది హైపర్ ఎక్కువ ఉన్న పిల్లలకి ఆపలేక చెప్పట్లేదు, టాయిలెట్కి వెళ్ళినా ఇంట్లో పోసేస్తున్నాడు వీడు అని ఇంకో మదర్ చెప్తున్నారు. ఆవిడ ఏం చేస్తున్నారు తెలుసా, అస్తమానం ఇంట్లోనే పోసేస్తున్నాడు అని చెప్పేసి డైపర్స్ వేస్తున్నారు, చిన్నపిల్లలకి వేసినట్లు. ఎందుకు వేస్తున్నారు? ఏం కూడా నేర్పించాలి కదా. ఆటిజం పిల్లలు ఒక్క తల్లి మాట మాత్రమే వింటారు, తల్లి మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది, ఇది గమనించండి. కాబట్టి అన్ని విషయాలు నేర్పించే శక్తి తల్లికి ఒక్కదానికే ఉంది. తల్లి నేర్పించగలదు,
ఇప్పుడు వాడి ఇంట్లోనే ఎందుకు వస్తున్నాయి డైపర్స్? ఎన్నాళ్ళని వేస్తారు? ఎన్ని సంవత్సరాల వరకు వేస్తారు? ఎందుకు ముద్దు చేస్తున్నారు? వేయకోకుండా ఉండండి. 1-2 సార్లు పోస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు చెప్పమని పదే పదే చెప్పాలి. వచ్చిన తర్వాత వాడి ఫీలింగ్స్ని చూసి మనం లాక్కెళ్ళాలి. ఇతర పనులుంటే మనము వాటిల్ని వాయిదా వేసుకోవాలండి. ఇది ఇబ్బంది అయినా సరే చాలామందికి నచ్చని విషయాలని నేను చెప్తున్నాను. సీరియల్స్ చాలామంది లేడీస్కి అలవాటు. సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఎక్కువ టైం పెడతారు. పక్కన వాళ్ళతో ఎక్కువ బాతాకాని వేసి మాట్లాడుతూ ఉండే అలవాటు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది కొన్ని పనుల్ని వాయిదా వేసుకుని ఆ టయాన్ని అంతటికి పిల్లల మీదే పెట్టుకోవాలండి. మనం పిల్లలకే కేటాయించుకోగలగాలి. ఆటిజం పిల్లలు మనకు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ టైం మనం పిల్లల మీద పెట్టుకోవాలి.